మెదక్ జిల్లా వరిగుంత గ్రామంలో మనం ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ రైతుల్ని మాట్లాడించడానికి వచ్చిన. సో రైతులు ఏమంటారు అనేది ఒక మాట మనం విందాం. మీ పేరేంటి? నా పేరు రామకృష్ణయ్య, తుడుం రామకృష్ణయ్య. సో ఎట్లుంది ఇప్పుడు రైతు రుణమాఫీ అయ్యిందా? రైతు రుణమాఫీ అంటే అందరికీ కాలేదు, కొంతవరకు మాత్రమే అయ్యింది. వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పూర్తిగా చెయ్యలేము, ఇంకా 13 లక్షల మంది రైతులు మిగిలిపోయి ఉన్నారు, త్వరలో చేస్తాము, 2 లక్షల రుణమాఫీ కూడా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. కానీ మొత్తం అది ఎంతవరకు చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ డిసిషన్ తీసుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది అయితే మనకేం తెలియదు. కాబట్టి వాళ్ళ డిసిషన్ ఏముంటుందో మరి వాళ్ళ దానికోసమే పబ్లిక్ అంతా పూర్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అది 2 లక్షలు కనుక పూర్తిగా మాపు చేస్తే కొంచెం గవర్నమెంట్కు మంచి పేరు ఉంటుంది. వాళ్ళ ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు కూడా కొంచెం నెరవేర్చుకున్నట్టు ఉంటుంది. ఇచ్చిన వాగ్దానాల గురించి ఒక్కసారి మనం పక్కన పెడితే రైతు భరోసా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే మీకు కేసీఆర్ అంటే ఇప్పుడైతే రైతు భరోసా అప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా పేరు మాత్రమే మార్చుకున్నారు. కాకపోతే ఏంటంటే రైతు భరోసా అనేది ఇప్పటి వరకు అయితే రాలేదు. రైతులకు అదొకటి కూడా నష్టమే. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చి బాగా ఇదైపోయింది, వ్యవసాయానికి పెట్టుబడి ఉండి బయట అప్పులు లేకుండా తెచ్చుకోవడము, దాంతో కొంచెం వాళ్ళకు ఆసర అనేది ఒక మనము చేయుత అంటే కొద్దిగా గొప్ప అన్నట్టు కొంత మనకు కూలీల సహాయం కోసం అన్న కొంచెం చేసినాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకరాకి 7,500 అని చెప్పేసి దాన్ని పేరు మార్చుకున్న ఇప్పటి వరకు అయితే అది పడలేదు. సేమ్ అదే పొజిషన్, మళ్ళీ సావుకారు దగ్గరికి పోవడం, అప్పు తెచ్చుకోవడం, వడ్డీ తెచ్చుకోవడం, కట్టుకోవడం, సేమ్ పరిస్థితి కదమ్మా. అంతే. అది 10 సంవత్సరాలు వచ్చిందా? వచ్చింది. రైతు బంధు వచ్చింది, అందరికీ వచ్చింది. సకాలంలో టైంలో వచ్చింది, టైంకి వచ్చింది. ఇప్పుడు యాసంగి పెట్టుబడికి బరాబరి టైంకి వచ్చింది, వర్షాకాలం పెట్టుబడికి కరెక్ట్ సీజన్కి వచ్చింది. మనకేందంటే వాళ్ళు ఇచ్చే పైసలు ఏంటంటే మనకు కొంతవరకు బయట అప్పులు లేకుండా ఉండడానికి కొంచెం కొద్దిగా ఆసరాగా ఉంటుంది. కాబట్టి దాన్ని నెరవేర్చుకుంటే బాగుంటుంది. అది గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి, మరి చేయిస్తేనే కదా రైతులు కూడా బతికే. కొంచెం ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? 6 గ్యారెంటీలు అన్నారుగా, 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు మీకు అమలైనాయి? ఎట్లా ఉందనే చెప్పండి మీరు. బస్సు ఫ్రీ వేస్టే, ఎందుకంటే జనాలు కూరగాయలు తీసుకొని కూడా హైదరాబాద్ పోతారు, ఇంట్లో సంసారం పట్టించుకుంటారు. అది వేస్ట్, గవర్నమెంట్ అది వేస్ట్ పెట్టారు ఆడోళ్ళకు. ఇప్పుడు మొగోళ్ళకి ఏముంది, ఏం లేదు. పోవాలంటే ఇప్పుడు 20 రూపాయల తర్వాత 30 రూపాయలు బస్ కిరా పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు ఎక్కడ రైతుల పోవడానికి ఇబ్బంది అవుతుంది. మనసాంచి 16,1700 అయింది. అట్లా అడ్ల ధర కూడా పెంచాలి కదా మేడం, అడ్ల ధర పెంచలేరు. ఏది సబ్సిడీ ఇస్తామని 500 క్వింటాల తర్వాత ఇస్తామని, అది బోనస్ ఇస్తామని, ఏ బోనస్ లేదు. ఇప్పుడు మళ్ళీ సౌకర్యం దగ్గర తెచ్చుకుని అమ్ముకొని మళ్ళీ సౌకర్యం కట్టాలి, సబ్జెక్ట్ ఉండాలి అంతే. పోయిన గవర్నమెంట్ ఇచ్చింది 4,000 5,000 ఇచ్చిన కరెక్ట్ టైంకి వచ్చినాయి. ఈ గవర్నమెంట్ వస్తలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల రాజ్యం చేస్తాం, రైతులనే రాజ్యం చేస్తాం అన్నారు. మరి ఏమైంది? అదే పట్టించుకుంటారు మేడం, అదే ఉంది కథ. అసలు రైతు ఏది పట్టించుకుంటారు. రైతు నువ్వు ముక్క అన్నారు, రైతు ఇది అన్నారు, రాజు అవుతారు. యాడికలు అవుతారు? మార్పు రావాలంటే కాంగ్రెస్ కోటేయాలన్నారు, మరి ఎంతవరకు మారింది? అదే మేడం, వాళ్ళు కాంగ్రెస్ కోటేయాలి, మేము అన్ని చేస్తాం, అది చేస్తాం అన్నారు, ఏం చేస్తలేరు. ఇప్పుడు ఏమో వచ్చి సింగరేణి బింగరేణి అంటుండ్రు, ఆడ కోట్లు పెడుతురు, 1000 కోట్లు పెడుతురు. అవి మాకేం వస్తాయి? రైతులకు ఏమన్నా వస్తాయా? అసలు మారా దళారీల పని అది. కాంట్రాక్టర్ పట్టుకుంటారు, కాంట్రాక్టర్ ఏదో చేస్తాడు, వాడు 50-60 లక్షలు చేస్తాడు, 1 కోటి రూపాయలు కొట్టేసిపోతారు, అయిపోతుంది. అంతే ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పరిపాలన కూడా వేస్టే మేడం, ఏం లాభం లేదు. మా జీవితాలు మారాలంటే కష్టమే. మాకు కూడా ఇప్పుడు ఒక 3,000-3,500 అట్లా వడ్ల క్వింటల్ మీద ఉంటే మాకు ఇంత ఆశ ఉండదు. అది 2,300 అంటే ఏమొస్తుంది మేడం? ఇప్పుడు బయటకు వెళ్తే మనసాంచి పోతే 1,600, ఒక ఎకరాకు వచ్చి 3 పాస్వర్డ్ 3 ఊరియా మరప్లే చేసుడు అవి ఇవి అంటే ఒక 20,000-30,000 పడుతున్నాయి. 50,000 వస్తాయి అందులో. అందులో కైకుల్లోకి ఏం పోతుంది, ట్రాక్టర్ ఏం పోతుంది, మిషన్ ఏం పోతుంది. ఇవన్నీ ఇబ్బందులు, చాలా ఇబ్బంది ఉంది. చేయలేక రైతులు కొందరు చేయలేక పొలాలు నాటేక అట్లా ఇబ్బంది బాగుంది. 4 లక్షల రూపాయలు ఉండే మేడం, కేసీఆర్ అయినప్పుడు అయింది, ఇప్పుడు రాలేదు.
అగ్రికల్చర్ మేడంకు అప్లికేషన్ ఇవ్వమంటే ఇచ్చినాం. అంటే మీరు మన సొసైటీలో అంటే మీ పేరు తప్పుపడ్డది, ఆధార్ కార్డు తప్పు లంబాడి ఉన్నది, మీకు కరెంట్ నోటిఫికేషన్ ఉందంటే సరే స్టార్ట్ చేసినాం. స్టార్ట్ దగ్గర ఇది దగ్గర రాలేదు, ₹1,00,000 ఉంది. మరి మెత్తి కడితే కూడా సరే అవుతుందా కాదంటే రాలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా లేదు. ఇప్పుడు 500కి సిలిండర్ అన్నాడు, అదే ₹1000. అంతా చెప్పింది మాట, 2500 ఇప్పుడు అది కూడా లేదు మేడం. ఏమనిపిస్తుంది మరి 10 నెలల కాంగ్రెస్ 10 నెలల కాంగ్రెస్ ఏమనిపిస్తుంది మేడం? ఇంతనే 6 హామీలు ఇచ్చిన ఏది కూడా సక్సెస్ లేదు మేడం, ఏది కూడా సక్సెస్ కూడా లేదు. ఎన్నికల కోసమేనా ఇది? ఎన్నికల కోసమే సార్ మేడం. ఇది ఇప్పుడు ఏం చేసినా కానీ ఏదైనా ఇప్పుడు రుణమాఫీ ఆయన అందరికి చేస్తా అంటే అందరికి కూడా కాలేదు, కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. ఇది కూడా కొంతమంది ఏం పెరగలేదు మేడం. అదే పాత పింఛను, అదే పాత మనం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టే ఉన్నది. ఇది ఆయన అప్పు చేసిండో తప్పు చేసిండో కానీ రైతులకు మాత్రం రుణమాఫీ వేసిండు, కొంతమందికి రైతు బంధు వేసిండు, మంచిగా చేసిండు. అదే 1,16,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అదే మరి నా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం నేనే వేయలేను మేడం, ఇంకా కాలేదు. మాకు ఇంకా రాలేదు, ఎవరికి రాలేదు. అప్పుడు చేసింది మొన్న మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాయి హామీలు, కానీ ఈ కొత్త హామీలు అంటే మాకు ఏది అంటే ఏది రాలేదు, ఏం లేదు. ఫ్రీ బస్ అంటున్నారు, ఫ్రీ బస్ ఆడవాళ్ళకి మేడం. మేము మొగలు వెళ్ళిపోతాం మేడం, బైక్ ఎక్కడ బస్ పోతే మనకేమేమి లేడీస్ అది కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు మేడం. మొగలకు వాళ్ళకు కొట్టుకుంటే మొగలమే పక్క కింది దిగిపోతుంది మేడం, వాళ్ళకి కొట్టుకుంటే.